నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఒక మనిషి ఎంత ఎత్తు ఎదిగినా వెనక్కి తిరిగి చూస్తే గుర్తొచ్చేది కాలేజ్ లైఫ్. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా నా కాలేజ్ లైఫ్. నా ఈ ఆనందానికి కారణం కూడా అదే. ఎందుకంటే నేను మరికొద్ది క్షణాల్లో నా కాలేజ్ని చూడబోతున్నాను. ఇదే నా కాలేజ్, జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. 3 ఏళ్ల క్రితం నా ఇల్లు. అదే ఇంటికి 3 ఏళ్ల తర్వాత అతిథిగా వస్తున్నా. 4 ఏళ్లుగా ఈ కాలేజ్ నా ఆనందాన్ని బాధల్ని చూసింది. కాలేజ్ అంతా కోలాహలంగా ఉంది. 30 ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నేను 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ అప్పుడు ఇక్కడే వాలంటీర్గా చేశాను. నా కాలేజ్లో వేస్తున్న ప్రతి అడుగు నా కాలేజ్ లైఫ్ని గుర్తుకు తెస్తున్నాయి. ఈ బ్లాక్ని మా 25 ఇయర్స్కి గుర్తుగా నిర్మించారు. ఇది మా లైబ్రరీ ముందు మేము వేసిన చిలిపి పనులు ఇప్పటికీ మర్చిపోలేను. ఇదే మా బ్లాక్ ఈసీఏ. నన్ను సమాజంలో ఒక రెప్యూటెడ్ సిటిజన్గా నిలబెట్టిన బ్లాక్. మా లెక్చరర్స్ ఇచ్చిన డోసులు, చెప్పిన ప్రాక్సీలు, మేము బంక్ కొట్టిన క్లాసులు అన్నీ గుర్తున్నాయి. క్యాంటీన్. గట్టిగా మాట్లాడితే మేము క్లాస్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడిపాము. ఈ క్యాంటీన్లో మాకు వెంటనే గుర్తొచ్చేది కూల్గా లేని కూల్ డ్రింక్స్, మాడిపోయిన మసాలా దోశ. ఇక్కడే మా లైఫ్కి సంబంధించిన చాలా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకున్నాం.
క్యాంటీన్లో కూర్చోవాలా, సినిమాకి వెళ్ళాలా, ఇలాంటివి. క్లాస్లో రాసిన నోట్స్ల కంటే ఇక్కడ రాసిన రికార్డ్సే ఎక్కువ. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది క్యాంటీన్ మా కాలేజ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో అని. ఇండోర్ స్టేడియం, జిమ్. కాలేజ్ కీప్స్ ఆన్ చేంజింగ్ అని చెప్పడానికి ఇవే ప్రూఫ్స్. ఇప్పుడు జిమ్లో ఉన్న ట్రోఫీస్, మేము గెలిచిన గేమ్స్, చేసిన గోల మరవలేనిది. ఇప్పుడు ఈ 30 years సెలబ్రేషన్స్లో నేను గెస్ట్గా ఉన్నాను, కానీ 25 years సెలబ్రేషన్స్లో వాలంటీర్గా ఉన్న క్షణాలే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయి. కానీ నాకంటే ఈ కాలేజ్లో ఉన్న నేచర్ చాలా లక్కీ, ఎందుకంటే అవి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు. కానీ నాకు ఆ లక్ లేదు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, నా పేరు గౌతమ్. కానీ నేను ఎప్పటికీ గర్వంగా చెప్పగలిగేది ఒక్కటే, ఇట్స్ మై కాలేజ్.